నమస్కారం. ప్రేక్షకులందరికీ అమృతధార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లైఫ్ ఈజ్ ఎ జర్నీ అని, లైఫ్ ఈజ్ ఎ మ్యూజిక్ అని డిఫరెంట్ డెఫినేషన్స్‌తో ఇప్పటివరకు మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ లైఫ్‌ని వండర్‌ఫుల్ ఒక మెలోడియస్ మ్యూజిక్ లాగా, వండర్‌ఫుల్ జర్నీ లాగా ఎలా చేయాలి అన్నది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే లాస్ట్ ఎపిసోడ్‌లో మనం లైఫ్‌లో ఎట్లాగా ఇతరుల నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎలా ముందుకు సాగాలి అన్న విషయం తెలుసుకున్నాము. దాన్నే ముందుకు సాగిద్దాము. ఈరోజు మనతో ఉన్నారు బ్రహ్మకుమారి మంజు అక్కయ్య గారు. వారికి మన స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. శాంతి. శాంతి. అక్కయ్య, మీరు లాస్ట్ ఎపిసోడ్‌లో 2 టర్మ్స్ యూజ్ చేశారు, పేషెన్స్ అండ్ టాలరెన్స్. సో బేసికల్లీ టాలరెన్స్ అంటే ఏంటి? టాలరెన్స్ అనేది యాక్చువల్లీ ప్రతి మనిషి జీవితంలో ఉంది ఇది. మనమందరూ మన జీవితంలో ఎక్కడో అక్కడ టాలరేట్ చేస్తుంటాం. కాకపోతే చాలామంది టాలరెన్స్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. టాలరెన్స్ అనేది సపరేషన్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు మీ మీద చాలా కోపం వస్తుంది, మీరు తప్పు చేశారు, నేను చూశాను. ఓకే, మన పిల్లలు తప్పు చేస్తారు, ఇంకొకరు ఎవరు తప్పు చేస్తారు, మనం చూస్తాం. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు టాలరేట్ చేయాలి. టాలరేట్ చేయాలి అనుకునేసరికి మీరు చేసిన తప్పు నా మైండ్లో ఉంది, దాన్ని అలాగే ఉంచేశాను, దాన్ని సప్రెస్ చేస్తున్నా. నేను పైగా ఓకే మాట్లాడుతున్నా, చేస్తున్నా, లోగా కోపం ఉంది నాకు. ఇప్పుడు నేను టాలరేట్ చేయాలి అని విన్నారు. ఓకే, మనం విన్నాము, ఈరోజు టాలరేట్ చేయాలి, ఎవరి మీద కోపపడరాదు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3వ రోజు కారణమే లేకుండా నేను టమారని ఫ్రస్ట్రేట్ అయిపోతాను. అవును. సో దీన్ని అంటే 3 రోజులుగా మనం చేసింది టాలరేట్ కాదు, సప్రెషన్ అంటారా? సప్రెషన్ అనేది ప్రెషర్ కుక్కర్ లాంటిది. ప్రెషర్ కుక్కర్లో ఏమవుతుంది, ప్రెషర్ అవుతూ అది మ్యాక్సిమం లెవెల్కి వస్తే విజిల్ వస్తుంది. మనము విషయాలు వీళ్ళు చేసింది అదన్నీ లో పెట్టుకుంటూ అలా అది ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో కోపం ఎంత వస్తుందంటే, ఇప్పుడు కోపానికి మనం అనుకుంటాం ఆ రోజు అంత పెద్ద తప్పు జరిగితే ఆమె కోపపడలేదు, ఇప్పుడు ఏమీ జరగక ఎందుకు కోపం. సో ఇప్పుడు జరిగిన దానికి ఇది కోపం కాదు, అప్పుడు జరిగిందంతా పెట్టుకుంటూ అది అలా అక్యుములేట్ అయ్యి సో దీన్ని ఇప్పుడు 3 రోజులుగా 4 రోజులుగా చేసింది టాలరేట్ కాదు, దీన్ని సహన అనరు, సప్రెషన్ అంటారు. ఓకే. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ని, స్పెషల్లీ నెగటివ్ ఎమోషన్స్ని సప్రెస్ చేస్తూ పోతే దట్స్ అ వర్స్ట్ థింగ్. ఓకే, మరి ఎక్స్ప్రెస్ చేయడం కూడా తప్పు కాదంటారా? ఎక్స్ప్రెస్ చేయడం కూడా తప్పే, సప్రెస్ చేయడం దానికన్నా ఇంకా తప్పు. ఇది మనము చేంజ్ చేయాలి. లెట్ మీ సీ వాట్ ఈస్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఇప్పుడు ప్రతి మనిషి దగ్గర ఒక బెస్ట్ ఉంది. ఓకే, ప్రతి సిచ్యువేషన్లో ఆ బెస్టే మనం వాడడం, దాన్ని టాలరెన్స్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర యాపిల్ ఉంది, ఓకే, లేదా బ్యూటిఫుల్ రోజెస్ ఉంది. ఓకే, నా దగ్గర మట్టి ఉంది, నా ఫుల్ పాకెట్లో ఫుల్ మట్టే ఉంది. ఇప్పుడు నేను మీకేమి ఇస్తాను? మీ దగ్గర ఉంది కాబట్టి మట్టి ఇస్తారు ఆబ్వియస్లీ. ఓకే, మీ దగ్గర ఏముంది? ఫ్లవర్స్. ఇప్పుడు నేను మట్టి ఇచ్చాను కాబట్టి మీరేమిస్తారు? ఫ్లవర్స్ ఇవ్వాలి. కాకపోతే మనం జనరల్గా ఏం చేస్తామంటే, నేను ఇచ్చింది మట్టి కదా, నువ్వు మట్టి ఇస్తావా అని నా దగ్గర మట్టి లేకుండా ఉంటే కూడా నేను మట్టి వెతుకుతూ నేను మర్చిపోతాను, అయ్యో నా దగ్గర ఫ్లవర్స్ ఉంది, యాపిల్ ఉంది, ఇంత మంచిది ఉంది, కాకపోతే నేను ఇచ్చాను కదా. తన దగ్గర ఉండేదే మట్టి, పాపము మట్టే ఉంది కాబట్టి మట్టే ఇస్తుంది, రాయి ఉంది కాబట్టి రాయి ఇస్తుంది, పాపం తన దగ్గర లేదు కదా, ఫ్లవర్స్ లేదు అని మనం అనుకోము. నువ్వు రాయి ఇచ్చావు కదా,
నేను ఇటుకిస్తాను చూడు, నేను ఇంకా ఇది ఇస్తాను చూడు అని మన దగ్గర లేకుండా ఉంటే కూడా అది బయట వెదికి నేను ఇంకా ఎక్కువ బ్యాలెన్స్ చేయడానికి అది ఇస్తాం. సేమ్ థింగ్. సో టాలరెన్స్ అనేది నా దగ్గర ఉండే బెస్ట్ ని ప్రతి సిచ్యువేషన్ లో అదే ఇవ్వాలి. ఓకే. నో మ్యాటర్ వాట్, దట్ ఇస్ టాలరెన్స్. ఈజీ వే. మనమే వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, నేను దాన్ని కౌంటర్ యాక్ట్ చేయాలి అనే దాంట్లో టిట్ ఫర్ టాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, అలా మనం మనసులో థింక్ చేస్తామే తప్ప వాళ్ళ దగ్గర ఉండేది వాళ్ళు ఇస్తారు, నా దగ్గర ఉండేది నేను ఇస్తాను అని అనుకోము. ఇంత ఎలివేటెడ్ సుపీరియర్ థాట్స్ ఎట్లా డెవలప్ అవ్వగలవు? అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పవర్ అని, ఇది ఇందులో పవర్ అవసరమే లేదమ్మా. ఇది జస్ట్ కామన్ అండర్స్టాండింగ్ అంతే. దీనికి పెద్ద పవర్ అవసరము అని లేదు. నా దగ్గర ఉండేది నేను ఇస్తా, మీ దగ్గర ఉండేది. ఇప్పుడు ఈ చీర ఎందుకంటే కట్టుకున్నారు? మీ దగ్గర అది ఉంది కాబట్టి కట్టుకున్నారు, ఉంది కాబట్టి. నేను నా దగ్గర ఇది ఉంది కాబట్టి. సో ఇందులో పవర్ ఎందుకు ఏముంది? మీరు అదెందుకు వేసుకున్నారు? అది మీ దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నారు, నా దగ్గర ఇది ఉంది కాబట్టి. సో సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు. ఎవరి దగ్గర ఏముందో అది వాళ్ళు అది ఇస్తారు. మన దగ్గర ఏముందో అది మనం చూసుకోవాలి. ఇది జర్మన్ రెండు పార్ట్ గా విడిపోయింది, బికమ్ 2 parts. అప్పుడు ఒక వాల్ కట్టేశారు. ఆ అటుపక్క ఉండేవాళ్ళు, వెస్ట్ పక్క ఉండేవాళ్ళు, ఇటుపక్క చెత్త అంతా వేశారు. వాళ్ళిద్దరికి యుద్ధం జరిగింది, ఒక వాల్ కట్టేశారు అనమాట. ఇటుపక్క ఉండేవాళ్ళు, ఇటుపక్క వీళ్ళ మీద కోపం ఉంది కదా, ద్వేషం ఉంది కాబట్టి ఇటుపక్క ఉండే చెత్త అంతా ఆ వాల్ అటుపక్క వేసేసారు, విసిరి వేసేసారు. అటుపక్క ఉండేవాళ్ళు ఆ గోడ మీద బిస్కెట్స్, బ్రెడ్, చిప్స్, మంచి మీద అదంతా పెట్టారు. అటుపక్క ఉండేవాళ్ళు వచ్చి చూసి మేము చెత్త వేసాము, వీళ్ళు బిస్కెట్లు చిప్స్లు పెట్టారేంటా అని ఆలోచిస్తారు. అక్కడ ఒక నోట్ వేసి దాంతో పాటు బిస్కెట్స్ చిప్స్ తో పాటు ఒక నోట్ ఉండింది. ఆ నోట్లో ఏముండిందంటే మీ దగ్గర ఏముందో అది మాకిచ్చారు, మా దగ్గర ఏముందో అది మీకు ఇచ్చారు. చాలా బాగుంది. వేసి మీ దగ్గర చెత్త ఉంది, మీరు చెత్త ఇచ్చారు, మా దగ్గర ఇంత మంచిది ఉంది, మేము ఇది ఇస్తున్నాం. సో టాలరెన్స్ ఇస్ సంథింగ్. నా దగ్గర ఉంటే బెస్ట్, ప్రతి మనిషి దగ్గర బెస్ట్ ఉంది. ఆ బెస్ట్ ని అన్ని సిచ్యువేషన్ లో మనం గుర్తు పెట్టుకుంటూ బికమ్ అవేర్, బి అవేర్ ఆఫ్ యువర్ గుడ్ థింగ్స్. మనలో ఉండే మంచితనాన్ని ఎప్పటికీ మనం గుర్తు పెట్టుకొని ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితులను ఆ గుడ్ ఆ బెస్టే మనం ఇస్తూ పోవాలి. దట్ ఈస్ కాల్డ్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే సహించుకోవాలి, ఏదో కష్టపడాలి, ఎలాంటి సహించుకోవడం అది మనం ఏదో బాధగా పెద్ద విషయంగా అనుకుంటాం. దట్స్ నాట్ సో ట్రూ. ఓకే, మనలో ఉన్న గుడ్నెస్ ఫస్ట్ మనకి అవేర్నెస్ రావాలి, ఏముంది అది ఉంది అవేర్నెస్. అండ్ దాన్ని గుర్తు పెట్టుకున్నాను, ఐ హ్యావ్ దిస్ స్పెషాలిటీ. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడితే, సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్మైల్. ఓకే, అదే మీకు దేవుడిచ్చిన వరం అండి. మీకు న్యాచురల్గా మీకు మంచి స్మైల్ ఉంటే ఎప్పుడు స్మైల్ చేయొచ్చు కదా. నేను స్మైల్ చేస్తేనే మీరు స్మైల్ చేస్తారు అంటే ఏంటి? స్మైల్ చేసే బిజినెస్సా? ఇదేమిది? ఇందులో డబ్బు ఖర్చు అవుతుందా? లేదు. ఇందులో ఎనర్జీ ఖర్చు అవుతుందా? సో యూ కెన్ ఆల్వేస్ స్మైల్ కదా, బికాస్ దట్స్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్. ప్రతి మనిషి దగ్గర కనీసం స్మైల్ చేయొచ్చు కదా. అది కూడా మనం ఒక డీల్గా మార్చుకున్నాం. ఎవ్రీవన్ లుక్స్ బ్యూటిఫుల్ వెన్ దే స్మైల్. దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. కాకపోతే ఇది మన దగ్గర ఉండే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంచిది ఉంది, చాలా మంచి విషయాలు ఉంది. కాకపోతే ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అందరూ స్మైల్ చేయొచ్చు కదా. కాకపోతే మనం స్మైల్ కూడా లెక్కలు పెట్టుకుంటాం. నువ్వు స్మైల్ చేస్తే నేను స్మైల్ చేస్తా, నేను స్మైల్ చేశాను, వాళ్ళు స్మైల్ చేయకపోతే నేను స్మైల్ చేయను. ఒక్కసారి మీరు స్మైల్ చేసి నేను స్మైల్ మొగం కూడా చూడను, అసలు ఎప్పుడు స్మైల్ చేయను. ఒకటి. రెండోది, నేను ఒక్కసారి స్మైల్ చేస్తే మీరు ప్రతిసారి స్మైల్ చేయాలి. నన్ను చూసినప్పుడల్లా మీరు స్మైల్ చేయాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తా. సో ఇదంతా ఇప్పుడు మంచి విషయాన్ని కూడా మనం డీల్గా మార్చుకుంటాం. అంటే ఇది చేస్తే నేను అది చేస్తా, నువ్వు ఇంత చేస్తే నేను అంత చేస్తా, నేను ఇంత చేస్తే నువ్వు అంత చేయాలి.
అవును. రైట్. ఇలా చేస్తూ చేస్తూ మనము మన జీవితాన్ని ఒక లెక్కలుగా బిజినెస్‌గా. బిజినెస్గా మార్చుకొనేసి మనలో ఉండే బెస్ట్ థింగ్స్ని మనం పంచుకోలేకపోతున్నాం. హ్మ్. అయితే అక్కయ్య టాలరెన్స్ ఉండడం మంచి విషయమే. కానీ స్టిల్ ప్రతి ఒక్కరిలో ఒక లిమిట్ వచ్చేసరికి ఒక చిన్న క్వెషన్ వస్తుంది ఇన్‌సైడ్ నుంచి. నేను ఇది ఏదైతే టాలరెన్స్ అనుభవిస్తున్నానో అది యాక్చువల్లీ నా స్ట్రెంగ్తా? బలమా? లేకపోతే బలహీనత అన్న విషయం. ఏమంటారు మీరు? మోస్ట్‌లీ జనాలు హ్మ్. ఈ టాలరెన్స్ అనేది బలహీనమే అనుకుంటారు. హ్మ్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి లాగి కొట్టాననుకోండి. హ్మ్. ఇప్పుడు సహనగా ఉండాలి అని అనుకుంటే ఇంకొకరు లాగి కొడతారు. హ్మ్. అంటే వాళ్ళు కొడుతూ ఉండి కొట్టించుకుంటూ ఉండాలా? ఇది సహన? సో దిస్ ఇస్ వాట్ పీపుల్ థింక్. ఇప్పుడుండే కాలంలో వాళ్ళు కొట్టక ముందర మనం 4 కొట్టాలి. హ్మ్. వాళ్ళు నోరు తెరిసి మాట్లాడే ముందర మనం టక 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 4 మాట్లాడేస్తే వాళ్ళ నోరే బంద్ అయిపోతుంది. అలా ఉంటే జీవించగలుగుతాం. టాలరెన్స్ అంటే తల మీద కూర్చొని తొక్కేస్తారు. అవును. ఇలా అంతా అనుకుంటూ హ్మ్. వాళ్ళలో ఉండే మంచితనాన్ని అలా అలా కోల్పోతారు. బట్ టాలరెన్స్ కోపపడడం శక్తి కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రశాంతంగా ఉండడానికి ఎంత శక్తి కావాలి? అవును. కోపపడడం బలహీనత. ఏం చేయలేక బల పరిస్థితుల్లో కోపం రైట్. వస్తుంది బేసికల్లీ. ఎందుకంటే దాన్ని గ్రహించుకొని దాన్ని హోల్డ్ చేసేంత కెపాసిటీ మనలో లేదు కాబట్టి. ప్రశాంతంగా ఉండడం స్ట్రెంగ్త్. టాలరెన్స్ అనేది స్ట్రెంగ్త్. ఓకే. కోపపడడం అనేది, అసహన అనేది అది ఇట్స్ ఎ వీక్‌నెస్. అందుకే అందరి వల్లనూ సహనం చేయలేము. ఒకటి. రెండోది ఎక్కడ మనము, మన వాళ్ళు ప్రేమ, ఆప్యాయత ఉంటుందో అక్కడ అన్నీ పాసిబులే. అవును. ఒప్పుకుంటారా? పిల్లల గురించి మమ్మీ ఎంత చేస్తారు? ఎంత టాలరేట్ చేస్తారు? అదే. స్టిల్ ఇట్ ఈస్ ఫైన్ ఫర్ హెర్. ఎప్పుడు నేను నీ కోసం సహాయం చేస్తున్నా అని ఎప్పుడు అనదు. ఒక్కసారి అమ్మ అనదు. హ్మ్. ఎందుకంటే ఇది నా పిల్ల. నా హ్మ్. నా పిల్లలు. నా బిడ్డ అనుకునేసరికి అది ఒక న్యాచురల్‌గా సహన శక్తి వస్తుంది. తను ఎంత పెయిన్ టాలరేట్ చేయాల్సొస్తుంది. పిల్లల్ని పెంచేదానికి ఎంత వాళ్ళ నిద్ర, వాళ్ళ ఆహారము, వాళ్ళ టైం, అన్నీ అన్నీ కాంప్రమైజ్ అవుతారు. అన్నీ. బట్ వాళ్ళు ఒక్కసారి కూడా ఏదంతా కాంప్రమైజ్ చేశానని అనుకోలేదు. ఆ హ్మ్. పిల్లలు ఎదుగుతూ చూసేటప్పటికి ఎప్పుడు అప్పుడు హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఉంటుంది. హ్మ్. సో, అక్కడ టాలరెన్స్ అనేది న్యాచురల్. హ్మ్. ఎందుకంటే అక్కడ మన అని ఉంది. నా పిల్లలు, ప్రేమ ఉంది. సో, మనం ప్రతి మనిషిని మనవాళ్ళు అని అనుకునేటువంటి భావన పెంచుకుంటే డెఫినిట్‌గా అందరి ఈజీ అసల అయిపోతుంది కదా! టాలరెన్స్ అనే వర్డే ఉండదింకా. టాలరెన్స్ అనేది ఉండదు. హ్మ్. ప్రతి మనిషిలో ఇది ఉంది. కాకపోతే మనం దాన్ని లిమిట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది కప్ ఉంది చూడండి. ఇది మీరు చాలా విలువైంది. చాలా ఎక్స్‌పెన్సివ్ కప్ అనుకోండి. మీ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప ఇట్లా ఆడుకుంటూ, ఆడుకుంటూ వచ్చేసి వీళ్ళు దీని మీద ఇట్లా ముట్టేసరికి అది కింద పడిపోయి పగిలిపోయింది. హ్మ్. మీరేమంటారు? హౌ డు యూ ఫీల్? ఆహ్, నార్మల్ నాకు గుడ్ హార్ట్ అయితే నాకు డెఫినిట్‌గా కప్ పోతే పోయింది. పాపకి ఏం అవ్వలేదని హ్యాపీనెస్ ఉంటుంది. రైట్? హ్మ్. కదా! కప్పు ఓకే. పాపకేం కాలేదు కదా! అని మనకి కప్పు కన్నా పాపకి విలువ ఇస్తాం. పాపని జాగ్రత్త చూసుకుంటాం. రైటా? ఓకే. పక్కింటి అదే వయసు పాప. హ్మ్. పక్కింటి నుంచి ఆ పాప అట్లా తీసుకొనొచ్చారు. ఆ పాప ఆడుకుంటూ, ఆడుకుంటూ వచ్చి టక్కని ఆ కప్పుని ఇచ్చేసుకుంది. అప్పుడు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ కప్ కదా! సో, పాప అదే వయసు పాప. హ్మ్. ఇది మన పాప, అది పక్కింటి పాప. పక్కింటి పాపొచ్చి దాన్ని ఇట్లా పడేస్తే, పడేస్తే అంటే కావాలని పడేయలేదు. అట్లా పడిపోయి అది పగిలిపోతే కొంచెం కోపమొస్తుంది. తర్వాత మనం అది కూడా పాపనే అని అనుకుంటూ తర్వాత అనుకోనొచ్చు. వాళ్ళ అమ్మ మీద కోపమొస్తుంది. వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కోపమొస్తుంది. సరిగ్గా పెంచలేదు చూడు కప్పు పోయింది. ఎందుకు ఆ పాప అప్పుడు పాపే గదా! అది 8 మంత్స్ పాప. ఇది 8 మంత్స్ పాప. అది ఇన్నోసెంట్. ఈ పాప ఇన్నోసెంట్.
కలిసి. సో ఇక్కడ మన అనేటప్పటికీ మన ఆ కప్పుకి అస్సలు మనకి వాల్యూ ఉండదు. అదే ఇంకొక పాప చేస్తే ఆ పాప అది కూడా పాపే అనేటువంటి థాట్ కొంచెం లేట్గా రావచ్చు, కొంచెం వస్తుంది కొంచెం లేట్గా. కాకపోతే ఇప్పుడు నాకు అది పాప కన్నా కప్పిపోయింది అనేది కొంచెం ఫీల్ అవుతుంది. సో టాలరెన్స్ అనేది మనలో ఉంది, అది మన అనుకునేటప్పటికీ. పరాయ అనుకునేసరికి ఆ టాలరెన్స్ తక్కువైపోతుంది, ఇట్ ష్రింక్ అయిపోతుంది. మన మనసులో చాలా మంచి మంచి విషయాలు ఉంది, కాకపోతే దాన్ని మనం లిమిట్ చేసి ఇప్పుడు ఎంత ష్రింక్ అయిపోయింది అంటే అసలు అంటే వెరీ క్లోజ్ వన్స్ కూడా మనం షేర్ చేసుకోలేకపోతున్నాం. ఇట్స్ యాజ్ ఇఫ్ ఇట్స్ లైక్ డ్రైడ్. ఒకప్పుడు ఒక బావిలో చాలా నీళ్ళు ఉండేది, ఇప్పుడు అది పోయి డ్రై. ఇప్పుడు అందులో నీళ్ళే లేదు. అదేలా మనలోగా చాలా వాల్యూస్, చాలా మంచితనాలు ఉండేవి, కాకపోతే అది ష్రింక్ డ్రై ఇప్పుడు లేకున్నట్టు అయిపోయింది. అయితే టాలరెన్స్ వీక్నెస్ కాదంటారు మీరు? టాలరెన్స్ అనేది స్పెషాలిటీ అండి, టాలరెన్స్ అనేది ఒక స్ట్రెంగ్త్. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా వెయిట్ లిఫ్టర్ని చూసింటారా? ఎంత వెయిట్ మోస్తాడు, భారాన్ని మోస్తాడు. ఎందుకు మోస్తాడండి? స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అవ్వడానికి. ఇంత సహన చేయాలి, ఇంత వెయిట్ మోయాలి అనుకుంటే తను వీక్ అయిపోతాడు. ఇది మోయంగా తను స్ట్రాంగ్ అవుతాడు. అదే సహన అనేది మోయడం అనుకుంటే అది మనకు భారంగా అనిపిస్తుంది. దీనివల్ల స్ట్రెంగ్త్ ఉంది అనుకుంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. గుడ్ ఎగ్జాంపుల్. ఇట్స్ టాలరెన్స్ అనేది ఇంటర్నల్ స్ట్రెంగ్త్. ఇట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ గుడ్, ఎబిలిటీ టు యూజ్ యువర్ ఓన్ గుడ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. అంతే. ఎంత మనం మన గుడ్నెస్ని ఉపయోగిస్తూ పోతుంటామో అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే మన గుడ్ని మర్చిపోయి వేరే వాళ్ళ బ్యాడ్ని చూస్తూ, వాళ్ళు బ్యాడ్ చేస్తున్నారు కాబట్టి నేను బ్యాడే చేయాలి అని అనుకుంటాం. నేను తిట్టాను కాబట్టి మీరు తిట్టాలి కదండి. నీకు తిట్టేకి రాకపోతే నువ్వు తిట్టేది నేర్చుకొని వచ్చి తిట్టారు. సో దట్స్ వాట్ వి డు. అంటే తిట్లు నేర్చుకునేటప్పుడు మంచిగా మాట్లాడడం, ప్రేమగా మాట్లాడడం మర్చిపోతాం కదా. అలా మర్చిపోతూ ఒకరోజు అది ఉండదు. కాకపోతే దట్స్ నాట్ యూ, అది మీ ఒరిజినల్. ఇది కాదు, ప్రేమగా మాట్లాడడమే ఒరిజినాలిటీ. నేను కోపంగా మాట్లాడుతున్నాను కాబట్టి, నేను తిడుతున్నాను కాబట్టి నాలా ఉండాలి అనుకుంటూ మీరు నాలాగే మారుతున్నారే కాబట్టి మీ ఒరిజినాలిటీ పోగొట్టుపోయింది. ఇట్ మీన్స్ యూర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. అవును. హత్య, జనాలు బయట వైలెంట్ హత్యలు చేసుకుంటారు. ప్రతి మనిషి వాళ్ళు ప్రతిరోజు హత్య, వాల్యూస్ని హత్య, మంచితనాల్ని హత్య, వాళ్ళ మనసునే వాళ్ళు హత్య చేసుకుంటారు, వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు హత్య చేసుకుంటున్నారు. ఎంత పాపం అండి ఇది. వాళ్ళకి పనిష్మెంట్ ఉంది, హత్య చేసిన వాళ్ళకి జైల్లో వేస్తారు. ప్రతి మనిషి వాళ్ళని ఇలా హత్య చేసుకుంటూ, వాళ్ళ సుఖాన్ని హత్య చేసుకుంటూ, సంతోషాన్ని, వాళ్ళ ప్రశాంతతని, వాళ్ళ ప్రేమని అన్ని హత్య చేసుకుంటూ పోయే వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి? ఇన్నర్ పీసే లేదు కదా, ఇంకా అసలు హ్యాపీనెస్ ఉండదు. ఇది ఏ కోర్టులను ఎవరో ఒక లాయర్, జడ్జ్ పనిష్మెంట్ ఇవ్వరు. వాళ్ళ జీవితాంతం వాళ్ళే దుఃఖాన్ని అనుభవిస్తూ, స్ట్రెస్ని ఫేస్ చేస్తూ, ప్రేమ ఉండే మనసు పెట్టుకొని కూడా ప్రేమని పంచలేక, ప్రేమని అనుభవించలేక, శాంతిగా ఉండలేక, హ్యాపీగా ఉండలేక ప్రతిరోజు చస్తూ బతకడమే వాళ్ళ పనిష్మెంట్. ఇప్పుడు అలాగే కదా జీవిస్తున్నారు. బికాజ్ ఐఎమ్ కిల్లింగ్ మై సెల్ఫ్. మిమ్మల్ని చూసి, వాళ్ళని చూసి. టాలరెన్స్. సో సపరేషన్ ఇస్ నాట్ టాలరెన్స్. ఓకే. టాలరెన్స్ మీన్స్ నా మంచితనాన్ని నేను అర్థం చేసుకుని అది పంచుతూ ఉండాలి.
No matter who does what, no matter what the situation is. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇస్తూ ఉండను. ఎవరు ఏం చేసినా ఎలాంటి సిచ్యుయేషన్ ఉన్నా సరే మన గుడ్నెస్ ఇవ్వాలంటారు. ఈజీ కదా. అన్నెసెసరీగా టాలరేట్ చేయడం తప్పు. ఓకే, సరే మన వాళ్ళు ఒక మాట అన్నారు, ఒకటేదో ఉంది, దట్స్ ఫైన్, ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ. లైట్ కిందకి తీసుకో. మనం దాని గురించి ఆలోచించి ఇలా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు చెప్పారు. సో మన అనేది ఎక్కడుందండి? మన ఇంట్లోనే మన అనేది లేకుండా ఉంటే మనకి ముఖం తెలియని వాళ్ళని మనం ఎలా అనుకోగలుగుతాం? మన వాళ్ళ మీదనే మనకి కోపం ఉంది, మన వాళ్ళ మీదనే మనం అర్థం చేసుకోలేము. ఒక మాట ఇట్లా అలా అంటే నాకు కోపం వస్తుంది. కొంచెం చిన్న విషయాన్ని టాలరేట్ చేయలేనంటే పెద్ద విషయాన్ని ఎలా టాలరేట్ చేయగలుగుతాం? సో జీవితంలో ఒక యుద్ధం అనే దాంట్లో ఒక పెద్ద శస్త్రం, పెద్ద ఆయుధం టాలరెన్స్, సహనశీలత అంటారు. కొంతమంది ఎప్పటి వరకు అండి, ఇది ఒక మనిషికి శీలం అనేది ఎప్పటి వరకు? లైఫ్ లాంగ్. సో సహనం అనేది లైఫ్ లాంగ్. చాలా బాగుంది అక్క. అంటే సింపుల్ డెఫినేషన్తో అంటే బేసికలీ టాలరెన్స్ అంటే ఇప్పటివరకు ఎలా ఉందంటే నిజంగా అది ఒక వీక్నెస్ కింద, బాధ కింద తీసుకుంటున్నాం మనం. కానీ అసలు ఆలోచిస్తే అది మన వాళ్ళు అని అన్నప్పుడు ఇంకా టాలరెన్స్ అసలు ఆ వర్డే లేదు. మనం ఎవ్రీథింగ్ ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేస్తాం. బాగుంది అక్క. సో చక్కగా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంత చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు అక్క. శాంతి. టాలరెన్స్ యొక్క ట్రూ మీనింగ్ అనేది తెలుసుకున్నాం కదా. అయితే టాలరెన్స్ అంటే మనలో ఉన్న గుడ్నెస్ని, ఎలాంటి బ్యాడ్ సిచ్యుయేషన్ అయినా సరే మనలో ఉన్న గుడ్నెస్ని ముందుకు పెట్టాలని, ఇది ఒక వీక్నెస్ కాదు, ఒక స్ట్రెంగ్త్ అని అర్థం చేసుకున్నాం. అయితే మీరు కూడా మీ లైఫ్లో ఈ టాలరెన్స్ని ఉపయోగించి రాబోయే సిచ్యుయేషన్స్ని హ్యాపీగా ఎదుర్కొంటారని, దాన్ని టాలరేట్ కాకుండా దానికి ఒక లిమిట్ అంటూ లేదు, కానీ మన వాళ్ళు అన్నప్పుడు మనం ఎలాగా అసలు ఆ టాలరెన్స్ వర్డే యూజ్ చేయమో సేమ్ అదే. ఎలా అయితే నిండుగా ఉన్న ఏదైతే నూతుందో వాటర్ ఫిల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అదేవిధంగా డ్రైడ్గా ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ మనకు తెలుసు కదా. సో మనలో ఉన్న వాల్యూస్ని కూడా అట్లా మనం కంప్లీట్గా ఉంచుకున్నట్లయితే డెఫినెట్గా అందరికీ ఇవ్వగలం. ఈ విషయం అర్థం చేసుకున్నాం కదా. ఇలాగే మరికొన్ని మంచి విషయాలతో మేము ముందుంటాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు సెలవు. నమస్కారం.